హలో ఫ్రెండ్స్, ఏపీఈఎస్ఆర్ పార్ట్ 345 లో లీవ్స్ అవైల్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. పార్ట్ 345 ఎస్ఆర్ ఈవెంట్స్ లో లీవ్స్ అవైల్. ఇక్కడ ఈవెంట్ నేమ్ లీవ్స్ అవైల్, అదేవిధంగా ఈవెంట్ డేట్, మీరు ఏ రోజైతే లీవ్ అవైల్ చేసుకున్నారో ఆ డేట్ తీసుకోండి. యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి లీవ్స్ అవైల్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లీవ్ టైప్స్ అనేవి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఇవ్వబడ్డాయి. ఒకటి ఈఎల్, హెచ్పిఎల్, ఈఓఎల్, పెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, కమిటెడ్ లీవ్, లీవ్ నాట్ డ్యూ, స్పెషల్ డిజబిలిటీ రూల్, స్పెషల్ క్యాజువల్ లీవ్, అదర్ లీవ్స్, అబార్షన్ లీవ్ అండ్ హిస్టరెక్టమీ ఆపరేషన్ స్పెషల్ లీవ్. సో దీనిలో మీరు ఏ లీవ్ అయితే అవైల్ చేసుకున్నారో ఆ లీవ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లీవ్స్ అవైల్డ్ అనేది ముందు మీరు చేసుకున్న తర్వాతే లీవ్ లెడ్జర్ వెళ్ళి కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ లీవ్స్ అయితే వాడారు అనేది ఇక్కడ చూపించారో లీవ్ లెడ్జర్ లో అది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈఎల్ అంటే మనకున్నటువంటి అప్డేటెడ్ ఈఎల్స్ కాదు, ఆల్రెడీ మీరు ఈఎల్ అనేది ఏ రూపంలో వాడుంటారు అంటే ఈ హెచ్పిఎల్ లేనప్పుడు ఈఎల్ వాడుకుని ఉండొచ్చు, లేదు అంటే క్యాజువల్ లీవ్స్ అయిపోయినప్పుడు ఈఎల్ అనేది వాడుకుని ఉండొచ్చు. అలా కాకుండా సరెండర్ కూడా చేస్తాము. ఆ ఈఎల్ సరెండర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయకూడదు, ఎందుకంటే దాన్ని సపరేట్ గా మనం చూపించుకోవాలి ఈఎల్ సరెండర్ అనేది. కాబట్టి ఇక్కడ లీవ్ టైప్ ఈఎల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సరెండర్ ఆర్ అవైల్డ్ లో అవైల్డ్ మీరు వాడుకున్న ఈఎల్ అవైల్ టైప్ అంటే పర్సనల్ గ్రౌండ్స్ లో వాడారా, లేదు అంటే మెడికల్ లా, లేదు అంటే ఎల్టీసీ ఆర్ అగైనెస్ట్ రెగ్యులైజేషన్ సస్పెన్షన్ అంటే ఇట్లా సస్పెండ్ అయినప్పుడు కూడా మనకి ఆ సస్పెన్షన్ పీరియడ్ ని ఈఎల్స్ ని తీసేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే అదర్స్. సో ఏదైతే మీది పర్సనల్ గ్రౌండ్స్ లో వాడినా మెడికల్ గ్రౌండ్స్ లో వాడినా ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఎన్ని ఈఎల్స్ వాడారు ఆ అవైల్డ్ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ ఏదో ఒకటి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని ఈఎల్స్ అయితే వాడారో అన్ని ఈఎల్స్ మీరు ఇక్కడ రాసుకోండి. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ అంటే 3 days వచ్చింది. నంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్, ఈ మీరు ఈఎల్స్ వాడుకున్నప్పుడు మీకు ఈ 3 days లో ఏదైనా పబ్లిక్ హాలిడే కనుక వచ్చినట్లయితే ఏదైనా ప్రిఫిక్స్ కానీ మనం సఫిక్స్ కానీ ఒకటే యూజ్ చేసుకోగలుగుతాము. సో టోటల్ లీవ్స్ అనేది 2. ఏ రీజన్ మీద మీరు లీవ్ అనేది పెట్టారు టైప్ చేసుకోండి. ఇద్దరు పర్సనల్ అయితే పర్సనల్ ఆర్ మెడికల్ అయితే మెడికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడైతే లీవ్ అవైల్ చేసుకున్నారో ఆ ఈవెంట్ డేట్ ని సెలెక్ట్ చేసుకుని లీవ్ అవైల్డ్ అనే దాన్ని ఈవెంట్ నేమ్ లో సెలెక్ట్ చేసుకుని యాడ్ కొట్టండి. యాడ్ కొట్టిన తర్వాత మనకి లీవ్ టైప్ అనేది రావడం జరుగుతుంది. ఈ లీవ్ టైప్ లో నెక్స్ట్ హెచ్పిఎల్ అంటే హాఫ్ పే లీవ్. ఇక్కడ మనం హెచ్పిఎల్ ని 2 రకాలుగా వాడతాము. ఒకటి హాఫ్ శాలరీ తీసుకుంటూ వాడతాము, అదే విధంగా కమిటెడ్ లీవ్ అనే దాన్ని కూడా మనం హెచ్పిఎల్ ని వాడుకుంటాము. ఇక్కడ కమిటెడ్ లీవ్ అంటే 2 హెచ్పిఎల్స్ కలిపి ఒక కమిటెడ్ లీవ్ గా మనం కన్వర్ట్ చేసి ఫుల్ శాలరీ తీసుకుంటూ దాన్ని వాడుకుంటాము. సో హెచ్పిఎల్ అనేది ఓన్లీ హాఫ్ పే లీవ్ గానే మనం చూపించాలి, ఎందుకంటే ఇక్కడ కమిటెడ్ లీవ్ అనేది సపరేట్ గా ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే హాఫ్ పే లీవ్ అనే దాన్ని వాడుకున్నారో హాఫ్ శాలరీ తీసుకున్నారో దాన్ని చూపించుకోవాలి. ప్రైవేట్ అఫైర్స్ మీద వాడుకున్నారా, లేదు అంటే మెడికల్ గ్రౌండ్స్ లీవ్ నాట్ డ్యూ. సో ప్రైవేట్ అఫైర్స్ ఆర్ మెడికల్ గ్రౌండ్స్ వాడుకుంటే సెలెక్ట్ చేసుకోండి లీవ్ నాట్ డ్యూ. ఇక లీవ్ నాట్ డ్యూ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ లీవ్స్ లేనప్పుడు మనం పర్మిషన్ తీసుకుని ఆ లీవ్ నాట్ డ్యూ లో కూడా హెచ్పిఎల్ ను వాడుకోవచ్చు. దీని గురించి మనకి తర్వాత లీవ్ నాట్ డ్యూ అనేది ఉంది, అక్కడ చెప్పుకుందాము. ఫస్ట్ ఇక్కడ పర్సనల్ అఫైర్స్ అయితే పర్సనల్ అఫైర్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అవైల్ డేట్ ఫ్రమ్, ఒకసారి నా ఎస్ఆర్ ని గమనించినట్లయితే హాఫ్ పే అనేది పెట్టాను. నేను ఈ హాఫ్ పే అనేది 4 days పీరియడ్ లో 5/12/2013 to 8/12/2013 పర్సనల్ అఫైర్స్ మీద పెట్టుకున్నాను. సో ఇక్కడ మీకు ఇవ్వబడినటువంటి ఈ డేట్ ఏదైతే ఉందో శాంక్షన్ డేట్, ఆ శాంక్షన్ డేట్ అనే దాన్ని ఈవెంట్ డేట్ లో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము. ఈ పీరియడ్ ని ఫ్రమ్ టు అనేదాన్ని మనం మనకి ఇచ్చిన కాలం లో ఫిల్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ ఏ డేట్ వరకు మనం పెట్టాము అనే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ అయితే పెట్టాము. ఈ హెచ్పిఎల్స్ లో కనుక ఏమైనా ప్రిఫిక్స్ సఫిక్స్ ఉన్నట్లయితే అవి సెలెక్ట్ చేసుకుని రీజన్ రాయండి. ఇక్కడ రీజన్ అనేది ఇద్దరు పర్సనల్ అఫైర్స్ అయితే పర్సనల్ అఫైర్స్ ఆర్ మెడికల్ గ్రౌండ్స్ ఆర్ లీవ్ నాట్ డ్యూ అనేది సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఈఓఎల్ ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ మీద మనకి ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది ఇస్తారు. ఎప్పుడు అంటే ఈ మిగతా ఏ లీవ్ లేనప్పుడు దీన్ని ఇస్తారు, లేదు మిగతా లీవ్స్ ఏమున్నా కూడా మనం ఈఓఎల్ ని అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాల సర్వీస్ కనుక కంప్లీట్ అయినట్టయితే 6 నెలల వరకు మనకి మెడికల్ గ్రౌండ్స్ మీద ఈ లాస్ ఆఫ్ పే అనేది మనం పెట్టుకోవచ్చు. అదే విధంగా ఈ లాప్రోసి ట్రీట్మెంట్ కోసం 18 months, అదే విధంగా క్యాన్సర్ అండ్ మెంటల్ ఇల్నెస్ కి 12 months, ఇలా ఈ విధంగా మనకి లీవ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. అలా ఏదైనా మీ సర్వీస్ లో కనుక ఈఓఎల్ ని కనుక మీరు పెట్టినట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఏదర్ మెడికల్ గ్రౌండ్స్ మీద లేదు అంటే పర్సనల్ గ్రౌండ్స్ మీద అనే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ డేట్ నుండి
ఏ డేట్ వరకు గనక లీవ్ అనేది పెట్టుకున్నట్లయితే ఆ డేట్ ని మెన్షన్ చేయండి ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్. అదే విధంగా ఎన్ని రోజులు పెట్టుకున్నారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ దీనిలో ఏమన్నా ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ మీరు వాడుకున్నట్లయితే దీన్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఈఓఎల్ ని ఈ రిక్వైర్డ్ కాలమ్స్ లో మనం సెలెక్ట్ చేస్తాము. రీజన్ అనేది మీరు ఏ రీజన్ మీద ఈఓఎల్ అనేది అప్లై చేసుకున్నారో దాన్ని బట్టి మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈఓఎల్ తర్వాత పెటర్నిటీ లీవ్. ఈ పెటర్నిటీ లీవ్ అనేది మనం 2 చిల్డ్రన్ వరకు అప్లికేబుల్ అవుతుంది. ఈ పెటర్నిటీ లీవ్ అనేది మనకి 15 days పిల్లలు పుట్టినప్పుడు కానీ పిల్లలు పుట్టిన తర్వాత 6 నెలలలోపు కానీ ఈ 15 days ని మనం పెటర్నిటీ లీవ్ కింద యూస్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఎస్ఆర్ ఎంట్రీ వేయడం కూడా జరుగుతుంది. ఎస్ఆర్ ఎంట్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. శాంక్షన్ పెటర్నిటీ లీవ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days ఫ్రమ్ ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీరు పెటర్నిటీ లీవ్ పెట్టుంటారో అది దాని ప్రొసీడింగ్ నంబర్ కూడా ఈ విధంగా వేయడం జరుగుతుంది. సో ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు 15 days అయింది. అదే విధంగా వీటిలో కనుక ఏమన్నా ప్రిఫిక్స్ సఫిక్స్ వచ్చినట్లయితే ఏదర్ ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ గానీ సెలెక్ట్ చేసుకుని రిమార్క్స్ రాయండి పెటర్నిటీ లీవ్ అని. ఈ రిక్వైర్డ్ కాలమ్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. మనకి లీవ్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్ గా సేవ్ అవుతాయి. నెక్స్ట్ పెటర్నిటీ లీవ్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఇష్యూ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఒక ఇష్యూకి 15 days ఇక్కడ ఆల్రెడీ వాడుకున్నారని చెప్పి ఇక్కడ మనకు డిస్ప్లే అవడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ ఇష్యూ కూడా ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మీరు పెటర్నిటీ లీవ్ అనేది వాడుకున్నారు సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ స్టడీ లీవ్. ఈ స్టడీ లీవ్ అనేది మనకి 2 years ఈ స్టడీ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అది సైంటిఫిక్, టెక్నికల్, ఎనీ థియరిటికల్, మన రిలేటెడ్ జాబ్ రిలేటెడ్ ఏదైతే మీరు హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి స్టడీ లీవ్ అనేది 2 years వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే లీవ్ టైప్ స్టడీ లీవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద కోర్స్ స్టడీడ్, ఏ కోర్స్ అయితే మీరు చదివారో ఆ కోర్స్ ని ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనే దాన్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. అదే విధంగా వీటిలో ఏమన్నా ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ కనుక మీరు యూస్ చేసుకుని ఉంటే కనుక ప్రిఫిక్స్ ఎన్ని రోజులు అయితే యూస్ చేసుకున్నారో సఫిక్స్ అనేది ఎన్ని రోజులు అయితే యూస్ చేసుకున్నారో యూస్ చేసుకుంటే మనకి టోటల్ అవైల్డ్ డే లీవ్స్ అవైల్డ్ డేస్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ రీజన్ అనేది స్టడీ లీవ్ కాబట్టి స్టడీ పర్పస్ అని చెప్పేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్. ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది 2 months అంటే 60 days మనకి 3 spells లో వాడుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు వాడారు అనే దాన్ని అవైల్ డేట్ ఫ్రమ్ డేట్ టు డేట్ వేయండి. అదే విధంగా ఎన్ని రోజులు వాడారు ఆ రోజుల్లో ఏమైనా ప్రిఫిక్స్ సఫిక్స్ కనుక యూటిలైజ్ చేసుకుంటే కనుక మీరు అది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చేసుకోగానే మీకు లీవ్స్ అవైల్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. అదే విధంగా రిమార్క్స్ ఏ పర్పస్ మీద మీరు చైల్డ్ కేర్ లీవ్ అనేది అది రీజన్ ఇక్కడ టైప్ చేసుకుని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ కమిటెడ్ లీవ్. ఈ కమిటెడ్ లీవ్ ఆల్రెడీ చెప్పాను. సో ఏ గ్రౌండ్స్ మీద మనం ఈ కమిటెడ్ లీవ్ ప్రైవేట్ అఫైర్స్, మెడికల్ అఫైర్స్ ఆర్ మెడికల్ గ్రౌండ్స్ ఆర్ లీవ్ నాట్ డ్యూ ఈ 3 సందర్భాల్లో దేన్నైతే మీరు వాడుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని అవైల్ డేట్ ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. సపోజ్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు మనం కనుక ఈ కమిటెడ్ లీవ్ 28 days పెట్టినట్లయితే కనుక 28 days అనేది ఇక్కడ ఉంటుంది. ఈ 28 days లో either ప్రిఫిక్స్ ఏమైనా పబ్లిక్ హాలిడే వచ్చి మీరు స్పెషల్ గా అప్లై చేసుకున్నట్లయితే ఆ ప్రిఫిక్స్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్ సఫిక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సఫిక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ అవైల్ డేస్ వస్తాయి. తర్వాత రీజన్ మీరు ఈ కమిటెడ్ లీవ్ అనే దాన్ని ఏ రీజన్ మీద పెట్టుకున్నారు అనేదాన్ని రీజన్ టైప్ చేసుకుని ఎన్ని రోజులైతే మనకి డిడక్ట్ అవుతున్నాయి హెచ్పిఎల్స్. సపోజ్ ఇక్కడ లీవ్స్ అవైల్డ్ ఎన్ని 20 days అనుకున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం 2 HPLs ఈజ్ ఈక్వల్ టు 1 కమిటెడ్ లీవ్ కాబట్టి ఇక్కడ 27 కమిటెడ్ లీవ్స్ వచ్చినాయి కాబట్టి 27 × 2 54 ఇక్కడ వేసుకుని మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ లీవ్ నాట్ డ్యూ. ఈ లీవ్ నాట్ డ్యూ అనేది ఏ సందర్భాల్లో మనం వాడతాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లీవ్ నాట్ డ్యూ రూల్ నెంబర్ 15C and 18C. లీవ్ నాట్ డ్యూ కెన్ బి శాంక్షన్డ్ అండ్ డెబిటెడ్ టు HPL అకౌంట్ టు ఏ పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వెన్ దేర్ ఈస్ నో బ్యాలెన్స్ ఇన్ EL/HPL అకౌంట్ అండ్ షుడ్ బి అడ్జస్టెడ్ బై లేటర్ అక్యుములేషన్ ఆఫ్ HPL టు బి గ్రాంటెడ్ ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఓన్లీ. ఈ లీవ్ నాట్ డ్యూ అనేది ఓన్లీ మెడికల్ పర్పస్ మీద మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లీవ్ నాట్ డ్యూ అనే దాన్ని అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం లిమిట్ ఫర్ అవైలమెంట్ పీరియడ్ ఈస్ 180 days. 180 days వరకు మనము దీన్ని వాడుకోవచ్చు. వైల్ శాంక్షనింగ్ లీవ్ నాట్ డ్యూ లెఫ్ట్ ఓవర్ సర్వీస్ షుడ్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఈ సందర్భంలో లీవ్ నాట్ డ్యూ అనేది వాడుకుంటాం. ఒకవేళ మీ యొక్క సర్వీస్ లో ఈ లీవ్ నాట్ డ్యూ ని కనుక వాడుకున్నట్లయితే మీరు ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాడుకున్నారు అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. అదే విధంగా ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ ఉంటే సెలెక్ట్ చేసుకుని టోటల్ అవైల్ డేస్ వస్తాయి. రిమార్క్స్ రాసుకుని సేవ్ చేసుకోండి. అదే విధంగా స్పెషల్ డిజబిలిటీ లీవ్. ఈ స్పెషల్ డిజబిలిటీ లీవ్ అంటే ఏంటి? రూల్ నెంబర్ 83 అనేది మనకి స్పెషల్ డిజబిలిటీ లీవ్. గవర్నమెంట్ ఈస్ కాంపిటెంట్ టు sanction leave. The leave in no case shall not exceed 24 months in the entire services. For gazetted officers, certificate by medical grounds, and in case of NGOs, civil surgeon is necessary. First 180 days full pay is given, and for the remaining period half pay. So ఈ రూల్ బేస్ చేసుకుని మనం స్పెషల్ డిజబిలిటీ లీవ్ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్పెషల్ డిజబిలిటీ లీవ్ కనుక తీసుకున్నట్లయితే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అవైల్ చేసుకున్నారు, ఎన్ని డేస్ అవైల్ చేసుకున్నారు, ఏదైనా ప్రిఫిక్స్ ఆర్ సఫిక్స్ వచ్చి ఉంటాయి సెలెక్ట్ చేసుకుని
టోటల్ నంబర్ ఆఫ్ లీవ్స్ అవైల్డ్ అనేది ఇక్కడ వస్తుంది. రీజన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ స్పెషల్ క్యాజువల్ లీవ్. మనకి సంవత్సరానికి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేవి 7 వస్తూ ఉంటాయి. అలా కాకుండా డొనేషన్ ఆఫ్ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు మనకి 2 days స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటేమో డొనేట్ చేసిన రోజు, అదేవిధంగా రెండోది మనకి 6 months లోపు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్టుకి విట్నెస్ గా హాజరయ్యేటప్పుడు మనకి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేల్ అనే వాడు వ్యాసెక్టమీ సర్జరీ చేసుకున్నప్పుడు 6 working days మనకి ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫీమేల్ ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు 14 days వస్తుంది. అలాగే ఈ ట్యూబెక్టమీ చేయించుకున్నప్పుడు ఫీమేల్ వాళ్ళ యొక్క మేల్ కి 7 days వస్తాయి. ఇలా మనకి ఈ విధంగా స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీకు ఏమైనా జరుగుంటే కనుక మీ ఎస్ఆర్ లో కనుక ఎంట్రీ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనే ఆప్షన్ లో ఫిల్ చేయాలి. నెక్స్ట్ అబార్షన్ లీవ్ అనేది మీ సర్వీస్ లో ఏమన్నా వాడుకుని ఉంటే అన్ని రోజులు సెలెక్ట్ చేసుకుని ఫ్రమ్ డేట్ టు డేట్, అదేవిధంగా ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమన్నా ఉంటే కనుక సెలెక్ట్ చేసుకుని రీజన్ రాసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ హిస్టరెక్టమీ ఆపరేషన్ స్పెషల్ లీవ్. హిస్టరెక్టమీ ఆపరేషన్ స్పెషల్ లీవ్ అంటే జీవో నంబర్ 52 ప్రకారం స్పెషల్ లీవ్ టు ఉమెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ అండర్గో హిస్టరెక్టమీ ఆపరేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 45 days యాజ్ రికమెండెడ్ బై సివిల్ సర్జన్. సో 45 days ఉమెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మనకి స్పెషల్ లీవ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ హిస్టరెక్టమీ ఆపరేషన్ ద్వారా. అలాంటిది ఏమైనా మీ సర్వీస్ లో కనుక మీరు ఆ లీవ్ కనుక పొంది ఉంటే ఆ లీవ్ ని ఇక్కడ అవైల్ ఫ్రమ్ డేట్ టు డేట్ మెన్షన్ చేసుకుని ఎన్ని రోజులు అయితే పొందారో, ఆల్రెడీ మనం 45 days అనుకున్నాం కదా, ఒకవేళ పొంది ఉంటే ఆ ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అదర్ లీవ్స్. సో ఇక్కడ ఉన్నటువంటి లీవ్స్ కాకుండా అదర్ లీవ్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు మెటర్నిటీ లీవ్ అనేది లేదు. అలాగే మెటర్నిటీ లీవ్ కాకుండా ఇంకా అదర్ టైప్ ఆఫ్ లీవ్స్ ఏమన్నా కనుక మీరు పొందినట్లయితే ఆ లీవ్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ అవైల్ డేట్ ఫ్రమ్ డేట్ టు డేట్, అదేవిధంగా ఏ గ్రౌండ్స్ మీద మీరు సెలెక్ట్ చేసుకున్నారో చేసుకుని సేవ్ చేసుకోవాలి. సో దీంతో మనకి లీవ్స్ అవైల్ అనే ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఎస్ఆర్ ఈవెంట్స్ లో లీవ్స్ రిలేటెడ్ ఉన్నది ఏంటి అంటే ఈఎల్ సరెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈవెంట్ డేట్ అంటే మీరు మీ యొక్క ఎల్ లీవ్స్ అనే దాన్ని సరెండర్ చేసుకుంటే కనుక ఆ సరెండర్ చేసినటువంటి డేట్ ఏ రోజైతే మీకు ప్రొసీడింగ్ వచ్చిందో ఆ డేట్ వేసుకుని ఆ డేట్ని కనుక సెలెక్ట్ చేసుకుని మీరు ఈఎల్ సరెండర్ అనే ఆప్షన్ని ఈవెంట్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈఎల్ సరెండర్ కి సంబంధించినటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని డేస్ అయితే మీరు ఈఎల్స్ అనేది సరెండర్ చేసుకున్నారో అన్ని రోజులు ఎంటర్ చేయాలి. అదే విధంగా డేట్ ఆఫ్ సరెండర్ మీకు ఇలా మనకి ఎస్ఆర్ లో ఎంట్రీ వేయడం జరుగుతుంది. సరెండర్ యొక్క ఎంట్రీ ఎన్ని 15 days ఆర్ 30 days కనుక పెట్టుకుని ఉంటే ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు పెట్టుకున్నారో ఆ ప్రొసీడింగ్ డేట్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఆ ప్రొసీడింగ్ డేట్ ని ఈవెంట్ డేట్ గా సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క ఫ్రమ్ డేట్ టు డేట్ అనేది అక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను December 1st, 2014 నుంచి 30 December 2014 వరకు 30 days ఈఎల్ అనేది సరెండర్ చేశాను. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను 2014 December 1st. డేట్ ఆఫ్ సరెండర్ అయిపోయిన తర్వాత లీవ్స్ అవైల్డ్ పీరియడ్. సో మనం ఇక్కడ 2 parts ఉంది. ఫస్ట్ 6 months లో కనుక అవైల్ చేసుకుంటే January to June అని, అదేవిధంగా నెక్స్ట్ 6 months July to December అని సెలెక్ట్ చేసుకుని ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇయర్ ని మనం ఎప్పుడైతే ఈఎల్ సరెండర్ చేసామో ఆ ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుంటే మనకి ఈఎల్ సరెండర్ అనేది ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం లీవ్స్ అవైల్డ్ అండ్ ఈఎల్ సరెండర్ ని ఎస్ఆర్ ఈవెంట్స్ లో ఫినిష్ చేసుకున్న తర్వాతే మనం లీవ్ లెడ్జర్ అనే దాన్ని చేసుకోగలుగుతాము. ఇంకా మనకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, డిప్యుటేషన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్ and share, and don't forget to subscribe.